వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చేసేది గోరంతా చెప్పుకునేది కొండంతా అనేటువంటిది కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆనవాయితీ. అది మనందరికీ తెలుసు. చేసేది చాలా కొంచెం, అది కూడా చాలా ఘనంగా చెప్పుకోవడానికి వాళ్ళకి బలమైన మీడియా ఉంది. అలా చెప్పుకోవాలనే కాంక్ష కూడా ఉంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా ఏది చెప్పుకోలేకపోయారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి జనసేనకు సంబంధించినటువంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆయన మంత్రి కందుల దుర్గేష్ గారు ఒక సాంస్కృతిక కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అదేంటి అని అంటే ఆవకాయ్ అమరావతి అంట ఆ కార్యక్రమం పేరు. దాని పేరు మీద రకరకాల ఈవెంట్స్ నిర్వహించడానికి ప్లాన్ చేశారు అనేటువంటిది చెప్పుకొచ్చారు మంత్రి గారు. చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ పప్పు ఆవకాయ నెయ్యతో 10 కవడాలు తింటే పులుసెందుకురా బుగ్గిలోకి అనేది ఒక పాత సామెత. ఆంధ్రుల యొక్క అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. మంత్రి గారు ఏవైతే చెప్తున్నారో యాక్చువల్గా మరి ఆంధ్రులకి గోంగూర అంటే చాలా మక్కువ అని చెప్పేసి శ్రీనారాయణ రెడ్డి గారిది పద్యం కూడా ఉంది. పంచభక్ష్యాలు తన కంసాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు. మరి ఆవకాయ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆవకాయ మరి ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉందో ఆంధ్రులకి ఆవకాయకి అనేటువంటిది, సరే వాళ్ళకి ఏమైనా పర్సనల్గా మక్కువ ఉందేమో, సరే ఆవకాయ అమరావతి అని పెట్టారు. ఈ సందర్భంగా చాలా మంది చేస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే ఇప్పటికే అమరావతి అనేటువంటిది ఊరగాయలా తయారు చేశారు, మళ్ళీ ఆవకాయ అమరావతి పేరు ఒకటేంటి ఇంకా దాన్ని ఆ మాట గుర్తు చేసినట్టు. ఎందుకంటే ఊరగాయ పెట్టడం అంటే మనం దేన్నైనా కోల్డ్ స్టోరేజ్లోకి నడకన సాగుతున్నా లేకపోతే పక్కన పెట్టేసిన ఏదైనా పని జరగకుండా పక్కన పెట్టేసిన దాన్ని ఊరగాయ పెట్టేసాడు అంటాం. అలాగే మనం అమరావతి తెలుసు మనకి, అమరావతి ఆ పరిస్థితిలో ఊరగాయ పెట్టేసినట్టుగా తయారైంది, పనులన్నీ నడుస్తున్నాయి. సరే అది వేరే చర్చ అది. సో ఈ సందర్భంగా ఈ ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం సందర్భంగా మినిస్టర్ గారు వీళ్ళకి ప్రతిదీ ఏంటంటే వాళ్ళు చేసేది ఘోరంతైనా కూడా ముందు గత ప్రభుత్వంలో అసలు ఏమీ జరగలేదు, గత ప్రభుత్వంలో సాంస్కృతికంగా విధ్వంసం జరిగింది, అసలు ఏమీ జరగలేదు, కొన్నాళ్ల పాటు అసలు అంత స్తబ్దతే అది ఇది అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను అదేవిధంగా బెరం పార్క్ లోను కూడా పున్నమి ఘాట్ లోను ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగాయో ఒకసారి చెప్పుకుందాం. ఈ సాంస్కృతిక కళలకి సాంస్కృతిక రంగానికి అలాగే కళలకి క్రీడా రంగానికి జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో గత ప్రభుత్వంలో ఒకసారి చూద్దాం మనం. మంత్రి గారు ఏవైతే ఉటంకించారో అవన్నీ గత ప్రభుత్వంలో ఏమేమి జరిగాయో చూసుకుంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు పుట్టినరోజు అది భాషా దినోత్సవంగా ఎప్పుడూ జరగనంతగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగనంతగా వారం రోజుల పాటు నిర్వహించడం అనేటువంటిది ఒక చరిత్ర. స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, కవులు వీళ్ళందరితో కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి విజయబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలని చాలా గొప్పగా ఘనంగా చేయడం జరిగింది. అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా అనేక మందిని సత్కరించుకున్నటువంటి సందర్భాలున్నాయి. ఇక విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అయితే రచయితలు, ఉపాధ్యాయులు, కళాకారులు, విద్యార్థులు వీళ్ళందరితోటి తెలుగు శోభాయాత్ర అనేటువంటిది నిర్వహించి ఇది తుమ్మలపల్లి కళాక్షేత్రం దాకా ముగ్గుల పోటీలు, చిత్రలేఖనం పోటీలు ఇవన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా తెలుగు వెలుగు మూర్తుల ప్యాషన్ పరేడ్ అనేటువంటిది కూడా అత్యంత ఆకర్షణీయంగా నిర్వహించారు. ఇక నాగార్జున యూనివర్సిటీలో ఫస్ట్ టైం జర్నలిస్టులకి చాలా భాషని పరిపుష్టం చేసినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి భాషా సేవ చేసినందుకు అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అవార్డులు బహుకరించడం కూడా జరిగింది. అదే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గళాకారులు అంటే వాయిస్తో
ఇది చేసే చక్కని తెలుగు భాషను స్వచ్ఛంగా ఉచ్చరించినందుకు సీనియర్ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్వప్న గారు అలాంటి వాళ్ళు చాలామంది సీనియర్ యాంకర్స్ని ఘనంగా సన్మానించడం కూడా జరిగింది అధికార భాషా సంఘం తరఫున. ఇక విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో గురజాడవారి పేరుతో కార్యక్రమం జరిగింది. నాగార్జున యూనివర్సిటీలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి చండాలిక వంటి నృత్య రూపకాలు కూడా వివిధ సందర్భాల్లో ప్రదర్శించి కళాకారులను సత్కరించడం కూడా జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం నిర్వహించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో సృజనాత్మకతని ప్రోత్సహించడానికి కూడా కవుల్ని, కళాకారుల్ని, సాహితీవేత్తల్ని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం కోసం సత్కరించడం కూడా జరిగింది. ప్రదర్శనలు అవి ఇప్పించడం, ఆ తర్వాత వాళ్ళని సత్కరించడం కూడా జరిగింది. గుంటూరులో పెద్ద ఎత్తున భాషా దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించి చాలామంది రచయితల్ని, ఇంకా భాషా అభిమానుల్ని, భాషావేత్తల్ని కూడా సత్కరించుకోవడం జరిగింది. ఇక నెల్లూరులో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది భాషా దినోత్సవం సందర్భంగా. ఆంధ్ర యూనివర్సిటీలో అయితే 2 సార్లు, అలాగే 3-4 సార్లు నాగార్జున యూనివర్సిటీలో ఈ భాషా దినోత్సవాలు జరిగాయి. అనంతపురంలో పండుగ వాతావరణంలో రోజంతా కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖ రచయితల్ని, కవుల్ని, కళాకారుల్ని కూడా సత్కరించడం జరిగింది. ఇక వేమన శత జయంతి ఉత్సవాలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రాష్ట్రం అంతటా కూడా స్కూల్స్లో, కాలేజీల్లో పిల్లలకి పద్య పోటీలు నిర్వహించి వాళ్ళని ప్రోత్సహిస్తూ బహుమానాలు కూడా అందజేయడం జరిగింది. ఇక కడప యోగి వేమన యూనివర్సిటీలో ఘనంగా సత్కార కార్యక్రమాలు కూడా జరిగాయి. తిరుపతిలో సాంస్కృతిక ఉత్సవాలు జరిగాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక క్రీడా రంగానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా ఉత్సవాలు జరిగినటువంటి విషయం అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా మన రోజా గారు ఉన్నారు. అప్పుడు కూడా దాని మీద రకరకాల కామెంట్స్ చేశారు. అది చేయలేదు అని చెప్పడం ఒక పద్ధతి, ఇక చేసిన దానికి వంకలు పెట్టడం అనేటువంటిది కూడా ఆ మీడియాకి వాళ్ళకి కొత్త ఏం కాదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈ సినిమాటోగ్రఫీ మంత్రి గారు సినిమాకి సంబంధించి ఏమీ చేయలేదు అనేటువంటిది, నంది అవార్డుల ప్రధానోత్సవాలు కానీ ఇవన్నీ ఏమీ చేయలేదు అనేటువంటి మాట కొంత వాస్తవం. కానీ దానికి కూడా కారణం ఏంటి అని అంటే, గతంలో ఇది 2014-19 మధ్యలో ఈ నంది అవార్డుల విషయంలో అభాసు పాలయ్యి, ఏదైతే అల్లరి పాలయ్యి ఒక వర్గానికి ఇచ్చుకున్నారు అనేటువంటిది, దానివల్ల జాప్యం జరిగిన మాట అయితే వాస్తవమే. ఎక్కడ ఏ నంది అవార్డు ఆ కాంపౌండ్ బాగుండా ఈ కాంపౌండ్ బాగుండా సరైన ఇంటికి పంపించేలాగా మాత్రం నేను చేయగలను. సినిమా రంగానికి సంబంధించిన కూడా సుద్దాల అశోక్ తేజ్ గారిని, ఇంకా తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని, ఇలాంటి ఎంతో మంది వారిని సీనియర్స్ని కూడా సత్కరించుకోవడం జరిగింది. ఒక్క లోపం అయితే మనం ఇందాక స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా ఒక్క లోపం ఎక్కడ జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ని చేసి కూడా డంకా బజాయించి పటాటోపంగా ఆర్భాటంగా బయటికి చెప్పుకోలేని, పబ్లిసిటీ చేసుకోలేనటువంటి లోపం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉంది. ఈ విషయంలోనే కాదు, మనం చూసాం మెడికల్ కాలేజీల విషయంలో కానీ, అనేక నాడు నేడు స్కూల్స్ విషయంలో కానీ ఆయన చేసింది ఎంతో ఉంది. అలాగే ఉద్దానం మన కిడ్నీ హాస్పిటల్స్ కానీ, అక్కడ తెచ్చిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకోలేకపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పెద్ద లోపం అది. అందుకనే ఇది ఆవకాయ అమరావతి అనేటువంటి విషయానికి వస్తే, ఇక ఆవకాయ పాతదే కానీ పేరు కొత్తది అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు ఏదైతే చెప్తున్నారో సాంస్కృతిక, క్రీడ, వీటన్నిటికీ సంబంధించినటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగడం జరిగింది. ఆయన హయాంలో సత్కారాలు స్వీకరించినంత మంది గతంలో ఎప్పుడు కూడా అంతలా అలా అవకాశం దక్కలేదు అనేటువంటిది కూడా ఇప్పుడు ఈ సందర్భంగా వస్తున్నటువంటి చర్చ.